పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్‌గా తెలియకపోవచ్చు. లేదా తెలిసినా పట్టించుకోవటం లేదో. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి 2 రకాల సమాచారాలు. రోజు పొద్దున్నే 4కి లెగుస్తారు, 5కి లెగుస్తారు. ఇదివరకు జగన్ అయినా, ఇప్పుడు బాబు గారైనా సరే. వాళ్ళకి ఒక ఇంటెలిజెన్స్ వింగ్ హెడ్ వస్తారు పొద్దున్నే. అలాగే సమాచార శాఖ కమిషనర్ వస్తారు. వాళ్ళు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లే. కానీ తెల్లారుజామున 5 అంటే ముఖ్యమంత్రి ఎన్నింటికి రమ్మంటారో ఆ టైంకి వాళ్ళు ఉండాలి. నిద్ర లేవగానే ఫస్ట్ కలిసేది వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరూ రాష్ట్రంలో పరిస్థితులు ఏమేం జరుగుతున్నాయో ఇన్ఫర్మేషన్ ఇస్తారు. పొలిటికల్ యాక్టివిటీసు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఇట్లాంటియేమో ఇంటెలిజెన్స్ అధికారి చెప్తారు. పేపర్లలో క్లిప్పింగ్స్ ఏంటి, దేన్ని ముఖ్యమంత్రి చూడాల్సిన అవసరం ఉంది అన్నటువంటిదేమో ఇన్ఫర్మేషన్ కమిషనర్ చూస్తారు. ఆ విధంగా ఫీడ్‌బ్యాక్ వస్తది. దాని మీద ఏ యాక్షన్ తీసుకోవాలో సంబంధిత అధికారులకు ఏమేం చెప్పాలో ఇన్ఫర్మేషన్ కమిషనర్ తన పీఏకి సీఎం చెప్తారు. అక్కడి నుంచి రన్ అవుతుంటది. ఇది ఒక ప్రొసీజర్ ఎప్పటినుంచో జరుగుతుంది. ఏ సీఎం ఉన్నా జరుగుతుంటది. డిప్యూటీ సీఎం, ఇదివరకు డిప్యూటీ సీఎంలు అంటే డమ్మీలు. ఇప్పుడు డిప్యూటీ సీఎం యాక్టివ్. పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్. ఆయన కూడా ఒక అట్లాంటి వింగ్‌ని, అంటే ఆయనకి ఉన్నారిప్పుడు. కానీ వాళ్ళు గ్రౌండ్ లెవెల్ చెక్ చేస్తున్నట్టు లేరు. ప్రతి ఊర్లో, ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లో మన కార్యకర్తలు ఉన్నారు కదా! మన శాఖలేంటి? అటవీ శాఖ, సివిల్ సప్లైస్ శాఖ, టూరిజం శాఖ, పర్యావరణ శాఖ, ఇట్లాంటియన్నీ. అంటే సివిల్ సప్లైస్ నాదెళ్ల మనోహర్ అయినా, తర్వాత సినిమాటోగ్రఫీ ప్లస్ టూరిజం వచ్చేటప్పటికి కందులు దుర్గేష్ అయినా, అటవీ, పర్యావరణ, పంచాయతీరాజు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లాంటి శాఖలకి ఇటు పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి సందర్భంలో ఆ శాఖల వార్తల్ని ప్రతి జిల్లా నుండి సమాచార శాఖ వాళ్ళు తనకు పంపించేటట్టు ఏర్పాటు చేసుకోవడం, లేదా తన పార్టీ కార్యకర్తల ద్వారా తెప్పించుకోవాలి. ఎందుకంటే సీజ్ ద షిప్ అన్నాను, సివిల్ సప్లైస్‌లో ప్రాబ్లం ఆగిపోయింది అని ఆయన ఫీల్ అవుతున్నారు. కానీ సిటీ ఎడిషన్స్‌లో ఇట్లా వస్తుంది. రైస్ డాన్, చెలరేగిపోతున్న బియ్యం మాఫియా. ఇవాళ కూడా వైసీపీ వాడి పేరు చెప్తే నవ్వుతారు. ఇవాళ చేసేది కూటమోడే కదా! కాబట్టి ఇట్లాంటివి ఏమైనా ఆగుతున్నాయా? ఆగనప్పుడు ఆనాడు మనం చేసిన హడావిడి ఇక్కడ ప్రాబ్లమ్ అవుతుంది. పబ్లిక్ ఇది చూసినప్పుడు నవ్వుకుంటారు. అంత హడావిడి చేశారు, చివరికి ఇదే కదా అన్నటువంటి. అలాగే మనం పర్యావరణం పరంగా ప్రాబ్లం ఏం లేదను. గ్రీన్ కో ఉంది. గ్రీన్ కో పర్యావరణాన్ని నాశనమైన ఆ రోజున రచ్చరచ్చ చేశారు. ఇవాళ అదే గ్రీన్ కో బాగుందంటున్నారు కదా! దానికి వివరణ చెప్పాల్సి, సరే జగన్ కాదు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు, లేదా చంద్రబాబు నాయుడు గారు జగన్ తీసుకొచ్చారు. ఇదంతా ఎవరి వాదనలాడే. బట్ అది పర్యావరణానికి మంచిదా, చెడ్డదా? మైనింగ్ పర్యావరణ పద్ధతి ప్రకారం జరుగుతున్నాయా మైనింగ్లన్నీ రాష్ట్రంలో? పర్యావరణ శాఖ మంత్రి ఆయనే. తేల్చి చెప్పాల్సింది ఆయనే. ఇట్లాంటివన్నీ ఆయా ప్రాంతాల వార్తలు వస్తే ప్రాబ్లమ్స్ వాటి వల్ల వచ్చినాయి. ఇది సీరియస్‌గా ఆయన దృష్టి సారించకపోతే, శాఖపరంగా ఆయన అద్భుతాలు మాత్రమే చేస్తున్నాను అనుకుంటే గ్రౌండ్ లెవెల్‌లో ఉన్నప్పుడు పట్టించుకోరు. అది ప్రాబ్లమ్ అవుతుంది. కాబట్టి ఆయన సిన్సియర్‌గా కష్టపడాలనుకుంటున్న ప్రజాప్రతినిధి కాబట్టి, డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారని ప్రజలు అనుకోవాలంటే ఆ డేటా తెప్పించుకుని వాటి పరిష్కారాలు చూడాలి ఆయన.